హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మనం గ్లోబల్ మార్కెట్స్గా లాస్ట్ నైట్ ఏం జరిగింది అండ్ ఈరోజు అయితే మనకి మార్కెట్స్ అయితే ఆల్డే. సో రేపటికి మనకి నిఫ్టీ అండ్ ఎస్జిఎక్స్ ఆర్ గిఫ్ట్ నిఫ్టీ ఎట్లా చూపెడుతుంది అండ్ గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేద్దాం. అండ్ ఇవాళ హాలిడే కాబట్టి కొంచెం టైం తీసుకుని మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో కూడా ఒకసారి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని అయితే చూసేద్దాం. సో మోస్ట్లీ నిన్న నైట్ మనకు వచ్చినటువంటి మిడ్ నైట్ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే చైనా కాకుండా మిగతా దేశాలన్నిటి మీద కూడా ఏదైతే ప్రతీకార సుంకాలు ఏదో వేస్తున్నారో టారిఫ్లని ఒక 90 days తర్వాత నుంచి అమలు చేస్తాం. 90 days పాజ్ చేస్తున్నాము, ఈలోపు నెగోషియేషన్స్ ఏమైనా ఉంటే చూసుకుంటాము అనగానే వెంటనే మంచిగా ర్యాలీ అనేది మనం డౌ జోన్స్లో చూడొచ్చు. ఇది 15 minutes టైం ఫ్రేమ్లో. సో చాలా మంచి ఆల్మోస్ట్ 38,000 దగ్గర బ్రేక్అవుట్, 37,750 అనుకోండి, 38,000 దగ్గర బ్రేక్అవుట్ తీసుకుంటే ఆల్మోస్ట్ అది 41,000 వరకు కూడా దగ్గర దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కొంచెం కూల్ ఆఫ్ అయితే అయ్యింది, డెఫినెట్గా అవుతుంది కదా, 90 degreesలో స్ట్రైట్గా వెళ్ళిపోదు. అండ్ నాస్డాక్ కూడా చాలా 17,400 నుంచి 19,000 ప్లస్కి వెళ్ళిపోవడం అనేది చాలా ఒక కైండ్ ఆఫ్ రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నాస్డాక్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇది 12% అనేది గెయిన్స్ అయితే వచ్చాయి. అండ్ హిస్టారికల్లీ ఇది వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ గెయిన్ అంట మనకి యుఎస్ మార్కెట్స్లో ఆర్ గ్లోబల్ వైజ్గా చూసుకుంటే కనుక. సో ఆ రేంజ్లో మూవ్ అయితే వచ్చింది. సో దాని ఎఫెక్టే సేమ్ మన బిట్ కాయిన్ మీద కూడా పడింది. ఆల్మోస్ట్ బిట్ కాయిన్స్ అయితే కనుక 77,000 దగ్గర ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 7%. సో ఇది కూడా 83,000 వరకు హై అయితే వెళ్ళింది, 5,500 అండ్ ప్లస్ పాయింట్స్. ఇదే విధంగా మనం చూసుకుంటే కనుక ఈటీహెచ్ ఇథేరియం కావచ్చు, అలాగే సొలానా కావచ్చు, చాలా మంచి మూవ్ అయితే మనకి నిన్న నైట్ అయితే వచ్చాయి. సో దీంతో పాటు మనకి డెఫినెట్గా ఏదైతే గిఫ్ట్ నిఫ్టీ ఆర్ ఎస్జిఎక్స్ ఉంటుందో ఇది కూడా మార్నింగ్ అయితే కనుక మనకి 900 పాయింట్స్ అయితే అప్ చూసాము. సో ఇప్పుడైతే కనుక 823 పాయింట్స్ అప్లో అయితే నడుస్తుంది. మేబీ ఇది కొంచెం కనుక కూల్ ఆఫ్ అయినా సరే 23,000 అంటే 23,310 ఇన్ కేస్ ఒకవేళ 500 అంటే కనుక దీంట్లోంచి ఒక 300 పాయింట్స్ మైనస్ చేస్తే 23,000 వరకు కూడా సెటిల్ అయినా కూడా చాలా మంచి మూవ్ మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మనకి లాస్ట్ క్లోజింగ్ వాల్యూ వచ్చేసి 22,400, 399 అనుకోండి, 400. సో ఇక్కడ నుంచి మనకి క్లోజింగ్ వాల్యూ దగ్గర నుంచి 23,000 వరకు వేసుకుంటే కనుక మనకి అరౌండ్ 600 పాయింట్స్ అయితే వస్తుంది, 2.8%. సో ఈ రేంజ్లోకి వెళ్ళినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా, లేకపోతే 23,000 దగ్గర మనకి హోల్డ్ చేసింది అనుకుంటే కనుక మనకి ఇండియన్ మార్కెట్స్లో ఇంకా ఫర్దర్ అప్ మూవ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అగైన్ ఇంకొక స్టేట్మెంట్ కనుక ఏమన్నా వచ్చింది అనుకుంటే కనుక ఎయిదర్ ఫ్రమ్ చైనా నుంచి కానీ ఆర్ యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ దగ్గర నుంచి కానీ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ సీన్ అయితే రిపీట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి న్యూస్ బేస్డ్ మీద డ్రివెన్ మార్కెట్స్ ఉన్నప్పుడు టెక్నికల్స్ చాలా వరకు ఆ టైంలో ఆ డేటాని బట్టి అక్కడ ఉన్నటువంటి లైవ్ లెవెల్స్ని అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకోవడం బెటర్. కానీ ఇప్పుడైతే మనం అంత ఇప్పుడు రెగ్యులర్ డేస్ అనుకోండి, మనకి నిఫ్టీ ఉందనుకోండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్. సో ఇప్పుడు 800 ఏదైతే చూపిస్తుందో గిఫ్ట్ నిఫ్టీ అంతే వస్తుందని గ్యారంటీ లేదు, అంతకు రాదు అని చెప్పడానికి కూడా ఏం లేదు. సో మినిమంలో మినిమం మనం కనుక 500 వరకు గ్యాప్ అప్ అయితే కనుక 23,000 దగ్గర కూర్చోడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏదైతే మనకి మేజర్ సపోర్ట్ ఏదైతే కనిపిస్తుందో 23,200 లెవెల్స్ అండ్ 23,300, అలాగే ఫైనల్గా 23,500 వరకు పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్గా మాత్రం కాల్ సైడ్ వెళ్ళొద్దు, పుట్ సైడ్ వెళ్ళొద్దు. మినిమం ఏదైతే ఉందో 5 minutes ఆర్ 15 minutes కూడా వెయిట్ చేసి దాని తర్వాతనే ట్రేడ్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో. ఓకే, సో 23,000 పైన కూర్చుంది అనుకుంటే కనుక మనకి 23,000 వచ్చేసి బిగ్గెస్ట్ సపోర్ట్గా మనకి ఇక్కడ ప్రైస్ బ్రేక్ చేయకుండా కాపాడుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫస్ట్ క్యాండిలే ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే ఇక్కడ 15 minutes క్యాండిల్లో దగ్గర నుంచే ఇంకా స్ట్రైట్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ వేసి కిందకు వస్తుంది అనుకుంటే కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో 22,848, సో ఈ లెవెల్ దగ్గర మనకి బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్గా టైం అయితే కనుక ఇవి వచ్చేసి మనకి రెసిస్టెన్స్. సో వన్స్ ప్రైస్ ఇక్కడ వెళ్ళిపోయింది అనుకోండి, ఇవి
రెసిస్టెన్స్ నుంచి ఎలా మారుతాయి, సపోర్ట్స్గా మారుతాయి. సో మనకి అట్లీస్ట్ 23,000 దగ్గర సస్టైన్ అవ్వలేదు అనుకుంటే కనుక మనకి డౌన్ సైడ్ అయితే ఫస్ట్ టార్గెట్ 22,848 అండ్ 22,700, అలాగే 22,598 అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే గ్యాప్ అప్, ఎంత గ్యాప్ అప్ అయ్యింది, 23,000 పైన అయిందా ఆ డౌన్ సైడ్ అయిందా. 23 కనుక లోపల అయితే కనుక మళ్ళీ మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అదర్వైజ్ 23,000 దగ్గర అస్సలు బ్రేక్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీస్ చూసుకోవడం చాలా బెటర్. సో ఇది మనకి నిఫ్టీకి సంబంధించింది. అండ్ ఒక్కసారి ఫిబొనాచి కూడా ఒకసారి డ్రా చేసి అయితే చూద్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు 22,993, అంటే అఫ్కోర్స్ 23,000 దగ్గర బిగ్గెస్ట్ మనకు ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది. సో అక్కడ గ్యాప్ అప్ అయినా సరే ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనే దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడం అయితే బెటరు. అండ్ మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ చూసుకుంటే కనుక లెట్ మీ రిమూవ్ దిస్. మనకి 0.618 దగ్గర వచ్చేసి 23,187 దగ్గర బిగ్గెస్ట్ సపోర్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ SGXలో ఏదైతే మనం చూస్తున్నామో ఓకే లెవెల్స్ 23,300లో ఉంది. 23,300 అంటే ఈ లెవెల్ పైననే ఓకే. ఈ ఏరియాలో క్యాండిల్ కూర్చుంటే వెల్ అండ్ గుడ్. మళ్ళీ మనకి 1-2 డేస్లో 23,773కి అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టారిఫ్ యుద్ధం అనేది ఇంకా కంప్లీట్గా ముగిసిపోలేదు. చైనా విషయంలో ఎవరైతే యుఎస్ చాలా పర్టికులర్గా ఉందో ఇంకా నెగోషియేషన్స్ అయితే అవ్వలేదు. ఈవెన్ చైనా కూడా నిన్న ఈవినింగ్ చూసాము, ఇటు కూడా రివర్స్లో మనకు కూడా ఇంపోజ్ ఏదైతే టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపోజ్ చేసింది. సో ఇంకా ఈ యుద్ధం అనేది కంప్లీట్ అవ్వలేదు. సో యాజ్ పర్ ద మార్కెట్ డైరెక్షన్ మనం వెళ్ళడం తప్ప అంతకుమించి మన చేతిలో మన కంట్రోల్లో ఉన్నది ఏంటి, ఓన్లీ లెవెల్స్ చూడడం, దాన్ని బట్టి డేటాను చూడడం, దాన్ని బట్టి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవడం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మేజర్ లెవెల్ అయితే 23,200 ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా ఫెయిల్ అయ్యింది ఇక్కడ బ్రేక్ చేయడం అంటే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయితే కనుక మనకి 1 ఫిబొనాచి ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఇంత గ్యాప్ అయితే దాన్ని ఫిల్ చేయాల్సిన పని ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 762 పాయింట్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే SGX అయితే 800 అయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వస్తుందా అని పైకి వెళ్తుందా అనేది దాన్ని బట్టి మెయిన్ ట్రిగ్గరింగ్ పాయింట్. సో రేపటికైతే 23,000 అండ్ 23,200 వచ్చేసి కొంచెం క్లియర్గా మనం మైండ్లో పెట్టుకుని దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసే ముందు ఇవాళ ఎకనామిక్ టైమ్స్ అదే ఎకనామిక్ క్యాలెండర్స్లో ఏమున్నాయని చూసుకుంటే కనుక ఇవాళ వచ్చేసి మనకి ఇండియాకి అయితే తెలిసిందే మహావీర్ జయంతి హాలిడే ఉంది. అండ్ మనకి యూఎస్డి వచ్చేసి యూఎస్ మార్కెట్స్కి వచ్చేసి కోర్ సిపిఐ డేటా ఉంది. అండ్ సిపిఐ డేటా ఈవినింగ్ 6 o'clock ఉంది. ఎవరైతే BTST అండ్ కమోడిటీస్ లైక్ క్రూడ్ ఆయిల్, గోల్డ్ చేస్తారో సో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండటం బెటరు. అండ్ ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ కూడా ఇవాళ ఉన్నాయి. సో ఇదంతా కూడా కొంత మార్కెట్ మీద ప్రభావం చూపించే అంశం. అండ్ మెయిన్గా తెలిసింది కదా ట్రంప్ ఇండికేటర్, అది ఏది చూపిస్తే అదే మార్కెట్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లెక్కన మనకి ఇది 500-600 పాయింట్స్ SGX అయితే కనుక డెఫినెట్గా మనకి ఇంకొక ట్రేడింగ్ డే కూడా ఉంది. అలాగే మనకి ఎకనామిక్ క్యాలెండర్లో మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఇక్కడ మనం కూడా చూడొచ్చు ఇంపార్టెంట్ 3 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఈవెంట్ కూడా కోర్ సిపిఐ ఆ డేటా కూడా ఉంది. కాబట్టి చాలా వరకు చేంజెస్ కూడా అవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇదే ట్రెండ్ అంటే కంటిన్యూ అయితే కనుక గిఫ్ట్ నిఫ్టీ అనుకుంటే కనుక 1,000 to 1,200 పాయింట్స్ అన్నా సరే మళ్ళీ ఈ జోన్కి అయితే వస్తుంది. సో సేమ్ ఇందాక నిఫ్టీలో 23K ఎలా ఉందో ఇక్కడ కూడా ఒక 1,100-1,300 పాయింట్స్లో 51,600 అయితే ఈ సప్లై జోన్ అనేది ఉందో ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో తర్వాత ఇక్కడ నుంచి క్యాండిల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ప్రైస్ యాక్షన్ ఎట్లుంది, ఆ డేటా ఎట్లుంది అనే దాన్ని బట్టి మనం డెసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మారిపోవడానికి వన్ స్టేట్మెంట్ కూడా ఎనఫ్ కాబట్టి సో దాన్ని బట్టి మెయిన్గా మేజర్గా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో లెవెల్స్ చూసుకుంటే మనకి చాలా వరకు ఒక హింట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి డైరెక్ట్గా ఫిబొనాచి ఇది రీట్రేస్మెంట్తో ఒకసారి చూద్దాం దీన్ని కూడా. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసేటప్పుడు ప్రీవియస్గా ఉండే లో ఏదైతే ఉందో దాన్ని అండ్ రీసెంట్ హైని మనం జాయింట్ చేసుకుంటాం అనమాట. సో ఇన్ కేస్ ఫిబొనాచి టూల్ గురించి మీకు తెలియకపోతే కనుక మన దాంట్లో ఒక చాలా పెద్ద లాంగ్ వీడియో అయితే ఉంది, చూడండి. ఒక అద్భుతమైన ఫిబొనాచి అనేది ఒక అద్భుతమైన ట్రేడింగ్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. అండ్ ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేస్తున్న అతి పురాతనమైన ఇండికేటర్స్లో
ఇది కూడా ఒకటి. అండ్ చాలామంది స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఓన్లీ ఫిబొనాచీని పెట్టుకుని అండ్ ఆర్ఎస్ఐ లాంటి ఇండికేటర్ని పెట్టుకుని లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో ఫిబొనాచీ మీద ఎంత గ్రిప్ తెచ్చుకుంటే అంత బెటర్గా ఉంటుంది. అండ్ మనకి డైరెక్షన్ చూపించడంలో కూడా ఫిబొనాచీ చాలా మంచి పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో 0.5 లెవెల్, ఓకే, చాలా చాలా క్రూషియల్ లెవెల్ ఏదైతే ఉందో 50% అంటారు దాన్ని మనం ఫిబొనాచీలో. సో 50,400 లెవెల్లో అయితే మనకు ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి 1200 పాయింట్స్ అంటే డైరెక్ట్గా ఇందాక మనకి నిఫ్టీలో చెప్పినట్టు ఇది కూడా ఒక బ్లాక్ని ఫిబొనాచీ ఒక నెక్స్ట్ నెంబర్ వరకు వెళ్ళాల్సింది ఉంటుంది. 51,200 వరకు కూడా నెక్స్ట్ సపోర్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీన్ని కూడా బ్రేక్ చేస్తే కనుక కమింగ్ అప్ డేస్లో మనకి 52,400 అనదర్ 1000 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ డీటెయిల్స్. అండ్ ఈ క్యాండిల్స్ గురించి వీటి గురించి మనం చెప్పుకోవట్లేదు, డిస్కస్ చేయట్లేదు, ఎందుకనేది కూడా మీకు రీజన్ తెలుసు. ట్రంప్ ఇండికేటర్ ఉంది కాబట్టి మన ఇండికేటర్స్ ఇవన్నీ కూడా అంత ఎఫెక్టివ్గా వర్క్ అయితే చేయవు. అండ్ ఇక్కడ కూడా మనకి మంచి ట్రెండ్ లైన్ ఏదైతే సెన్సెక్స్లో 15 మినిట్స్ ఉందో ఇక్కడ కూడా మంచి ట్రెండ్ లైన్ అయితే మనకి ఒక కనిపిస్తూ ఉంది. అండ్ ఈ ట్రెండ్ లైన్కి వెళ్ళడానికి మనకి ఇక్కడ సెన్సెక్స్కి అయితే కనుక ఎంతవరకు ప్రైస్ అనేది వెళ్ళాల్సింది ఉంది అనుకుంటే కనుక ఆల్మోస్ట్ 1500-1600 పాయింట్స్ అయితే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ డైరెక్ట్ క్యాండిల్ ఇక్కడ కూర్చుంది మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యి అరౌండ్ 2% అనుకుంటే కనుక 1600 పాయింట్స్లో గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్స్ దగ్గర ఒకవేళ 75,500 దగ్గర బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఫర్దర్ అప్ మూవ్ అయితే చూడొచ్చు. సో ఆల్రెడీ 2% అయిందిగా ఇంకా చూడొచ్చా అంటే ఇట్స్ కంప్లీట్లీ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. డెఫినెట్గా ఎటు వెళ్తే అటు వెళ్ళొచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి కనుక ఈ ట్రెండ్ లైన్తో మనకి రెసిస్టెన్స్ తీసుకుంటే కనుక ఏవైతే ఈ లెవెల్స్ ఉన్నాయో 75,200, 74,800 అలాగే 74,400 కూడా మనకి సపోర్ట్స్గా యూజ్ అవుతాయి. సో డౌన్ సైడ్ మూవ్లో చూసుకోవచ్చు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఏదైతే 73,400 లెవెల్స్ అండ్ 73,150, 72,805 లెవెల్స్ ఇవి మనకి సపోర్ట్స్గా అయితే యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా రేపు ఎంత గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇకపోతే బిట్ కాయిన్కి వస్తే కనుక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఇంకా ఏదైతే బ్రేక్అవుట్ అయితే ఇంకా అవ్వలేదు. ఈ నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఎన్ని రోజుల నుంచో ఈ లెవెల్ ఏదైతే 84,000, 85,000 ఉందో సో ఇది కూడా బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ మళ్ళీ మనకి 88,000, 90,000 లెవెల్స్లో మనకి బీటీసీ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. సో వన్స్ డౌన్ సైడ్ షార్ట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఏదైతే 80,000, 81,800 ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సో ఇక్కడ వరకు వెయిట్ చేయండి. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక మనకి మంచిగా 79,000 అలాగే 77,000, 75,000 వరకు డౌన్ సైడ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం, సొలానో ఇలాంటి కాయిన్స్ ఎక్కడ ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఇండియాలో 100% లీగల్ అండ్ FIU రిజిస్టర్డ్, సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అయినటువంటి డెల్టా ఎక్స్చేంజ్ అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే రిఫరల్ లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే మీ యూజర్ ఐడిని సో వాళ్ళు క్రిప్టో గ్రూప్లో అనేది మీకు ఫ్రీగా యాక్సెస్ అయితే ఇస్తారు. సో దాంట్లో డైలీ కూడా మీకు క్రిప్టోకి సంబంధించిన కాల్స్ అండ్ 24/7 అలర్ట్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే మీకు దాంట్లో ఉంటాయన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.